బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా ఏప్రిల్ 3న విస్తరణ ఉంటుందా? ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు భేటీ అయ్యి ఏం చర్చించారనేది ఉత్కంఠగా మారింది. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గాలకు చోటు కల్పించాలని అధిష్టానానికి ఇప్పటికే పలువురు లేఖలు రాశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ కేబినెట్ విస్తరణకి సంబంధించి 3న ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం, కొన్ని అంశాల గురించి చర్చించడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొన్న తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది రోజున నేరుగా గవర్నర్ని వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి కలవడంతో ఒక్కసారిగా ఏదైతే మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి దీనిపైన చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులందరిలో కూడా ఒక విధంగా జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా క్యాబినెట్లో తమకి అవకాశం దక్కుతుందా అంటూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి అధిష్టానం ఎవరు పేరుని ప్రకటిస్తుంది అనేది మాత్రం స్టిల్ సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ మూమెంట్, లాస్ట్ సెకండ్ వరకు కూడా ఎవరు పేర్లు తెరపైకి వస్తాయి అనేది మాత్రం ఒక సస్పెన్స్గానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే కేబినెట్ విస్తరణ లేట్ అయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కనీసం 6 మందిని కేబినెట్లో చోటు కల్పించుకునేటటువంటి ఛాన్స్ కూడా కాంగ్రెస్కి లేదు అంటూ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలి అని భావించినప్పటికీ కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నిటినీ చూసుకొని ఆ యొక్క నేతకు ఉన్నటువంటి బలబలాలు చూసుకొని ఈ కేబినెట్ విస్తరణలో వాళ్ళకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మొదటిగా మొన్న 25వ తారీఖు ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున అటు ఖర్గే, కేసీ వేణుగోపాలతో సుదీర్ఘంగా భేటీ ఏర్పాటు చేశారు. ఆ భేటీలో ప్రధానంగా కేబినెట్ విస్తీర్ణతో పాటు నామినేటెడ్ పదవులు, రానున్నటువంటి టీపీసీసీ కార్యవర్గం పైన చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఉగాది రోజు కేబినెట్ అనౌన్స్మెంట్ ఉంటుందని భావించారు. కానీ భావించినట్టుగా అయితే జరగలేదు. కానీ ఆ రోజు గవర్నర్తో మీటింగ్ జరగడం వల్ల సో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తీర్ణ ఉంటుంది, మరికొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తారీఖు కేబినెట్ విస్తీర్ణ ఉంటుందని బలంగా అయితే ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏప్రిల్ 3వ తారీఖు ఉంటుందా లేదా అనేది మాత్రం స్టిల్ ఒక సస్పెన్షనే. దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం నుంచి కానివ్వండి, అటు నేతల నుంచి రాలేదు. మరొక వైపు తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా అటు హైకమాండ్కి లేఖలు రాస్తున్నారు, ఇటు రాష్ట్ర నాయకత్వానికి లేఖలు రాస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బలబలాలను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగా ఎమ్మెల్యేలంతా కూడా కలిసి అటు ఢిల్లీ అధిష్టానానికి, ఇటు రాష్ట్ర నాయకత్వానికి లేఖలు రాశారు. ఇక నిన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళందరికీ ఇంటర్నల్గా ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రివర్గ విస్తీర్ణలో తమకు చోటు కల్పించాలి అంటూ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. 4 ఎమ్మెల్యేలు కలిసి అటు మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, అదేవిధంగా మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీ కుమార్ వీళ్ళంతా కూడా కలిసి నిన్న అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి లేఖను రాశారు. ఖచ్చితంగా ఈసారి కేబినెట్ విస్తీర్ణలో తమకు అవకాశం కల్పించాలి. అండ్ కేబినెట్లో ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి కూడా ఎవరు మంత్రులుగా లేరు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మాత్రం రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలి అంటూ కూడా లేఖను రాశారు. అండ్ మోరోవర్ ఇప్పటికే అటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి తనకు కేబినెట్లో అవకాశం కల్పించకపోతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా తను సిద్ధమే అంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణను బేస్ చేసుకొని పెద్ద ఎత్తున బీసీ నేతలంతా కూడా
తమకు కూడా ఈసారి క్యాబినెట్లో అవకాశం కల్పించాలి. అలా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు అంటూ కూడా ఒకవైపు బీసీ సామాజిక వర్గం నేతలు పోటీ పడుతుంటే, మరొక వైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తమకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలంగా అటు గడ్డం వివేక్ పేరు వినిపిస్తుంది. అటు మరొక వైపు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా కూడా నేతలంతా చెప్తున్నారు. మరి ఈసారి క్యాబినెట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా నెలకొంది. అండ్ పెద్ద ఎత్తున మరొక వైపు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ పదవిని ఇచ్చేసి ఆది శ్రీనివాస్కు క్యాబినెట్లో అవకాశం కల్పించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ్ సాగర్ పేరు వినిపిస్తుంది. అండ్ రీసెంట్గా ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే క్యాబినెట్ విస్తీర్ణతో పాటు కొన్ని శాఖల మార్పులు కూడా ఉంటాయి అని వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అటు ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి దాన్ని అంటే సినిమాటోగ్రఫీ శాఖని వదిలేసి ఇరిగేషన్ తీసుకుంటున్నట్టు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ని తప్పించి కంప్లీట్గా వేరే బాధ్యతలు ఇస్తున్నట్టుగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ సేమ్ టైం కొండ సురేఖ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ని కూడా చేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ కేస్ మహిళా కోటాలో విజయశాంతికి గనక మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ విజయశాంతికి ఇస్తారని అనేక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వార్తలు ఊహాగానాలు అనేవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. కానీ లాస్ట్ మూమెంట్లో తెరపైకి ఎవరు పేరు వస్తుంది అనేది మాత్రం కనీసం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేకి సంబంధించి ఒక్కసారిగా అనూహ్యంగా విజయశాంతి పేరు ఏ విధంగా అయితే తెరపైకి వచ్చిందో, ఇప్పుడు ఈ మంత్రులకు సంబంధించి క్యాబినెట్కి సంబంధించి కూడా అనూహ్యమైనటువంటి పేర్లు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొదటి నుంచి వాకిటి శ్రీహరి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది. అండ్ కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా బీసీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు బీసీ జనాభా అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని చెప్పారు. సో రీసెంట్ గా కులగణన జరిగింది, ఎస్సీ వర్గీకరణ జరిగింది. అండ్ ఇప్పటి వరకు క్యాబినెట్ లో మైనారిటీ మంత్రులు లేరు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కనీసం ఒక మైనారిటీ మంత్రి లేరు అంటున్నారు. సో మరి ఏం చేస్తుంది అధిష్టానం? నిజంగా 3వ తారీఖు అనౌన్స్మెంట్ ఉంటుందా? ఒకవేళ అనౌన్స్మెంట్ ఉంటే ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లోకి వచ్చేటటువంటి ఆ మంత్రులు ఎవరనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.